కానీ సీఏ ఫైనల్‌లో గాని, సీఎంఏ ఫైనల్‌లో గాని మోహన్ ఒక అడ్వాంటేజ్ ఉంది మోహన్. అదేంటంటే ప్రతి స్టూడెంట్ ఫైనల్ దాకా రాడు. కెపాసిటీ ఉన్న స్టూడెంట్సే ఫైనల్‌కెళ్తారు. కెపాసిటీ ఏంటంటే స్టూడెంట్ వుడ్ హావ్ క్వాలిఫైడ్ ఫౌండేషన్, స్టూడెంట్ వుడ్ హావ్ క్వాలిఫైడ్ ఇంటర్. ఈ 2 పాస్ అయిన వాళ్ళే కదా ఫైనల్‌కెళ్ళేది కాదా? మరి అలాంటప్పుడు ఎందుకు సీఏ ఫైనల్‌లో, సీఎంఏ ఫైనల్‌లో ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు? నా అభిప్రాయం ఏంటో చెప్తా. అండ్ యూ డిఫర్ విత్ మీ. అన్‌స్ట్రక్చర్డ్ లెర్నింగ్ సిస్టమ్, క్లాసెస్ రెగ్యులర్‌గా ఎళ్లరు. ఆన్‌లైన్ కావచ్చు, ఆఫ్‌లైన్ కావచ్చు. దీంట్లో మళ్ళీ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఆర్టికల్‌షిప్, రెండోది మన నాన్ సీరియస్‌నెస్ యాటిట్యూడ్. అదొకటి. సో అన్‌స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అంటే క్లాసెస్ సీరియస్‌గా వెళ్ళకపోవటం. స్టడీ లీవ్ తీసుకుంటారు 3 మంత్సో, 6 మంత్సో. అది కూడా ప్రాపర్‌గా యూజ్ చేసుకోరు. సీఏ ఇంటర్‌లో లాగా, సీఎంఏ ఇంటర్‌లో లాగా స్ట్రక్చర్డ్ లెర్నింగ్ సిస్టమ్ అంటే ఏంటి? క్లాసెస్ విన్నారు. తర్వాత ఒక 3 మంత్స్ రివిజన్ తీసుకున్నారు. క్లాసెస్‌కి రెగ్యులర్‌గా వచ్చారు. రివిజన్ 3 మంత్స్ స్టడీ అవర్స్ రెగ్యులర్‌గా వచ్చారు. మేము పెట్టే సండే ఎగ్జామ్స్ అంటే వీకెండ్ ఎగ్జామ్స్ కావచ్చు, పోస్ట్ కంప్లీషన్ ఆఫ్ ది సిలబస్ 3 మంత్స్ రివిజన్ ఎగ్జామ్స్ కావచ్చు, సీరియస్‌గా తీసుకున్నారు. చాలామంది పాస్ అయ్యి వెళ్తున్నారు. అంతకంటే ఎక్కువ సీఏ ఫైనల్‌లో, సీఎంఏ ఫైనల్‌లో పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు? వాళ్ళు క్యాలిబర్ లేకపోతే ఫైనల్ దాకా రారుగా. సో ఫెయిల్ అవుతున్నారు. సో జరుగుతుంది చూడండి. సీఏ ఇంటర్‌లో, సీఎంఏ ఇంటర్ కంటే సీఏ ఫైనల్, సీఎంఏ ఫైనల్‌లో ఎక్కువ మంది పాస్ అవుట్స్ ఉండాలి. బట్ అంతమంది పాస్ అవుట్స్ లేరు. ఎందుకని? బికాస్ ఆఫ్ దీస్ 2 రీజన్స్. అన్‌స్ట్రక్చర్డ్ లెర్నింగ్, క్లాసెస్ దగ్గర సీరియస్‌గా లేకపోవటం. రివిజన్ ఓన్‌గా ప్రిపేర్ అవుతాం, ఇంట్లో ప్రిపేర్ అవుతాం, లైబ్రరీస్‌లో ప్రిపేర్ అవుతాం. ఇటువంటి రీజన్స్ వల్ల ఫైనల్‌లో ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. లెట్ ఇట్ బి సీఏ ఫైనల్ ఆర్ సీఎంఏ ఫైనల్. మన మోహన్ కేస్ వేరు. అబ్సల్యూట్లీ చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ ఫైనల్‌లో సీఏ ఫైనల్ ఆర్ సీఎంఏ ఫైనల్ ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేకపోయినా ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. ఇది కరెక్టా కాదా? కరెక్ట్ సార్. రీజన్స్ కూడా చెప్పాను. అదే మెయిన్ రీజన్. సో ఫైనల్‌లో సీఏ ఫైనల్ గాని, సీఎంఏ ఫైనల్ గాని ఏ రీజన్స్ వల్ల ఫెయిల్ అవుతున్నారో నువ్వు చెప్పావు. మరి ఏం చేయాలో చెప్పు వాళ్ళకి. సో మెయిన్ క్లాసెస్ సీరియస్‌గా తీసుకోవాలి. ఎయిదర్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఆర్టికల్‌షిప్‌లో మీకు టైం ఉంది అంటే తీసుకోండి. అండ్ రెగ్యులర్‌గా సీరియస్‌గా క్లాసెస్ వినాలి. ఒకవేళ సీరియస్‌గా క్లాసెస్ వినకపోతే ఆర్టికల్‌షిప్ కంప్లీట్ చేసేసుకొని వచ్చి జాయిన్ అవ్వండి. ఫిజికల్ క్లాసెస్ ఆర్ ఆన్‌లైన్ అయినా సరే ఆ టైంలో. బట్ క్లాసెస్ అనేది చాలా సీరియస్‌గా తీసుకోవాలి. బికాస్ సీఏ ఇంటర్ వరకు వేరు, సీఏ ఫైనల్ వేరు. సీఏ ఫైనల్‌లో క్లాసెసే మీకు ఫస్ట్ రివిజన్. మీకు అంత టైం ఉండదు రివైజ్ చేసుకోవడానికి. ఫస్ట్ క్లాసెస్ సీరియస్‌గా తీసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ షెడ్యూల్ మీరు వేసుకోగలిగితే మీకు ఆ టాలెంట్ ఉంటే యూ కెన్ ఫాలో. అదర్వైజ్ గో విత్ ద గివెన్ షెడ్యూల్ బ్లైండ్‌గా ఫాలో అయితే యూ కెన్ డూ ఇట్. బట్ ఆ షెడ్యూల్‌ని బ్లైండ్‌గా ఫాలో అవ్వాలి. ఫాలో అవుతున్నాము అంటే లైక్ ఎగ్జామ్ ఇప్పుడు ఒక 5 చాప్టర్స్ ఇస్తే 3 చాప్టర్స్ చదివి ఎగ్జామ్ రాయడం కాదు. అది షెడ్యూల్ ఫాలో అవ్వడం కాదు. 5 చాప్టర్స్ ఇస్తే 5 చాప్టర్స్ ఆ టైంలో చదవాలి అండ్ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్‌లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి? ఆ ఎగ్జామ్‌లో మీరు చేసిన మిస్టేక్స్ గనక మీరు రాసుకోకపోతే ఆ ఎగ్జామ్ రాసింది వేస్ట్. ఆ 3 అవర్స్ ఆర్ 4 అవర్స్ మీరు స్పెండ్ చేసిన టైం ఎగ్జామ్ రాయడానికి, మీరు ఆ లెర్నింగ్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఫైనల్ ఎగ్జామ్ వరకు. అట్లా మీరు ఎవ్రీ ఎగ్జామ్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా వస్తూ ఉంటే అప్పుడే మీకు ఆ టోటల్ లెర్నింగ్స్ లాస్ట్‌లో ఫైనల్ ఎగ్జామ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అంతేగాని ఈరోజు చదివాము 5 చాప్టర్స్ ఉంటే 3 చాప్టర్స్ చదివి ఎగ్జామ్ రాసాము. ఎగ్జామ్‌లో వచ్చాయి, ఏదో రాసాము అయిపోయింది అన్నట్టు ముందుకెళ్ళిపోతూ ఉంటే అది షెడ్యూల్ ఫాలో అయినట్టు కాదు. మీకు 3 అవర్స్‌లోనే ఎగ్జామ్ రాయాలి. సీఏ ఇంటర్ గాని, సీఎంఏ ఇంటర్ కానీ ఫైనల్ సీఏ ఫైనల్, సీఎంఏ ఎగ్జామ్షన్స్ అని ఉన్నాయా? ఇక్కడ రివిజన్ షెడ్యూల్ మీరు ఫాలో అవ్వలేకపోతే ఆ 3 గంటల ఎగ్జామ్ ఎలా రాస్తారు? సో టఫ్ థింగ్. అంటే ఒక పాడ్‌కాస్ట్ చేసినంత ఈజీ కాదు. ఇంటర్వ్యూ చేసినంత ఈజీ కాదు. ఆ షెడ్యూల్ ఫాలో అవ్వటం కష్టమే. ఆ కష్టాన్ని మీరు ఓవర్‌కమ్ చేయగలిగితేనే 3 అవర్స్‌లో ఎగ్జామ్ రాయగలరు. సో విరాట్ కోహ్లీ కావచ్చు, సచిన్ టెండూల్కర్ ఇలాంటి ఎవరైనా సరే మాస్టర్ బ్లాస్టర్స్ వీళ్ళందరూ అయినా డే బిఫోర్ మ్యాచ్ ఏముంటుంది వాళ్ళకి? నెట్ ప్రాక్టీస్. ఎగ్జాక్ట్లీ స్టడీ అవర్స్ కూడా అంతే. ఎగ్జాక్ట్లీ రివిజన్ ఎగ్జామ్స్ కూడా అంతే.